ఎన్టీఆర్ ఎంతో ఆశతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన వార్ 2కి పెద్దగా హైప్ కనిపించడం లేదు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ కలిసి నటించిన ఆసక్తి పెంచలేకపోయాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ ఎన్నొచ్చినా రాని హైప్ ఒక్క సాంగ్ తో వచ్చిందా? ఇద్దరు ఎనర్జెటిక్ డాన్సర్స్ ఒకే ఫ్రేమ్ లోకి వస్తే గానీ వర్కౌట్ కాలేదా? ఎన్టీఆర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2తో హిందీలోకి అడుగు పెడుతున్నాడు అని ఫ్యాన్స్ ఆనందపడిపోయారు. అయితే ఆ ఆనందంపై టీజర్, ట్రైలర్ నీళ్లు చల్లిందే. పోనీ హృతిక్, కియారా సాంగ్ అయినా ఇంప్రెస్ చేస్తుంది అనుకుంటే అది లేదు. అయితే ముందు నుంచి సినిమాకు హైలైట్ గా ఉంటుందని చెబుతున్న సాంగ్ మాత్రమే వార్ 2కు బూస్టప్ ఇచ్చింది. వార్ 2లో ఎన్టీఆర్ హృతిక్ సాంగ్ ను త్రిబులార్లోని నాటును మించి ఉంటుందన్న వార్త ముందు నుంచి వినిపిస్తోంది. ఆ రేంజ్ లో కంపోజ్ చేశారని ప్రచారం చేశారు. ఈ పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తయింది. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని కాకుండా ట్రైలర్లా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు. మరి ఫుల్ సాంగ్ లో ఎవరు డామినేట్ చేశారో తెలుస్తుందేమో గానీ టీజర్ లో మాత్రం ఇద్దరే అనిపించారు. బాలీవుడ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తారక్, హృతిక్ 10న హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారు. సినిమా 14న థియేటర్స్ లోకి వస్తోంది. ఇదే రోజు సూపర్ స్టార్ తో ఈ ఇద్దరు స్టార్స్ పోటీ పడతారు. వార్ 2లో ఇద్దరే స్టార్స్ ఉంటే కూలీలో 4 స్టార్స్ రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఉన్నారు. 14న బాక్సాఫీస్ ఫైట్ స్టార్స్ 2 వర్సెస్ స్టార్స్ 4 గా మారుతోంది. ఏడాది తిరగకుండా పవన్ 3 సినిమాలతో వస్తున్నారా? ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరోకి ఈ రికార్డ్ లేదు. ఏప్రిల్ 24న హరిహర వీరమల్లుతో వచ్చిన పవన్ సెప్టెంబర్ 25న ఓజీతో మరోసారి ఎంట్రీ ఇస్తున్నాడు. ఉస్తాద్ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. మరి ఈ మూవీ కూడా ఈ ఏడాదే వస్తుందా? ఒకవేళ వస్తే మాత్రం లెక్కుంటుంది, దానికో రికార్డ్ ఉంటుంది. అదేంటో చూద్దామా? పవన్ కళ్యాణ్ కాన్సంట్రేషన్ చెయ్యడు, చేస్తే మాత్రం ఏదైనా పూర్తయ్యే వరకు విడిచిపెట్టడు. ఏడాది పాటు కెమెరాకు దూరంగా ఉన్నాడు. డేట్స్ కోసం ఎంత ఎదురు చూసినా ఒక్క రోజు కూడా ఇవ్వలేదు. పవన్ ప్రస్తుతం వద్దంటే డేట్స్ ఇస్తున్నాడు. టపీ మనీ సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ఆల్రెడీ వీరమల్లు రిలీజ్ అయ్యిందే. సెప్టెంబర్ 25న ఓజీతో వస్తాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు పెట్టాడో లేదో దాదాపు పూర్తయింది. ఇంకో వారం రోజుల షూటింగ్ చేస్తే పవన్ పార్ట్ పూర్తవుతుంది. ఇంకో 20 రోజులు తీస్తే సినిమాకు గుమ్మడికాయ కొట్టేయవచ్చు. సినిమాను ముందుగా 2026 సమ్మర్ కు రిలీజ్ చేయాలనుకున్నారు. ఇంత తొందరగా షూటింగ్ పూర్తవుతుందని మేకర్స్ కూడా అనుకోలేదు. రిలీజ్ చేసేస్తే ఓ పని అయిపోతుంది. సంక్రాంతికి వద్దామనుకుంటే రాజాసాబ్, చిరంజీవి, అనిల్ సినిమాలు ఉన్నాయి. అన్నయ్యకు పోటీగా తమ్ముడు దిగలేడు. 1-2 నెలల్లో ఉస్తాద్ పూర్తయితే 2026 సమ్మర్ వరకు పెట్టుకుని కూర్చోలేరు. సంక్రాంతి తర్వాత అంటే రిపబ్లిక్ డే 26 సోమవారం రావడంతో లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇదొక ఆప్షన్. అన్ సీజన్ ఫిబ్రవరి, మార్చిలో రావడానికి సాహసించారు. లేదంటే ఈ ఏడాది క్రిస్మస్ కు వచ్చేస్తారేమో చూడాలి. మరి స్టార్ హీరోలు 2 ఏళ్లకోసారి కనిపిస్తున్నారు. ఉస్తాద్ కూడా ఈ ఏడాది వస్తే మాత్రం ఒకే ఏడాది 3 సినిమాలతో వచ్చిన స్టార్ హీరోగా నిలిచిపోతాడు పవన్. రిలీజ్ డేట్ ఏడాది క్రితమే కన్ఫర్మ్ చేసినా వస్తుందన్న గ్యారంటీ లేదు. రిలీజ్ కి నెల రోజులు ఉంది అనగా వస్తుందన్న నమ్మకం లేదు. అనుష్క ఘాటి రాకతో అదే రోజు సెప్టెంబర్ 5న రావాల్సిన మిరాయ్ వాయిదా పడుతుందా? వాచ్ ది స్టోరీ. ఏప్రిల్ 18న రావాల్సిన ఘాటి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ ఎట్టకేలకు సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తోంది. ఇదే రోజు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తేజ సజ్జా మిరాయ్తో పాటు విజయ్ యాంటోనీ భద్రకాళి, శివకార్త్ కేఎన్, మురుగదాస్ మూవీ మద్రాసి కూడా సెప్టెంబర్ 5నే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నా ఘాటీని కూడా తీసుకొస్తున్నారంటే హైప్ ఎక్కువగా ఉన్న మిరాయ్ వాయిదా పడుతుందా అన్న డౌట్ వస్తోంది. మిరాయ్ వాయిదా పడుతుందని ముందే తెలుసుకున్న నిర్మాత ఘాటీని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నాడు. మిరాయ్ని దసరాకు రిలీజ్ చేయాలన్న ఆలోచనలో నిర్మాత విశ్వప్రసాద్ ఉన్నాడు. అయితే సెప్టెంబర్ 25న పవన్, ఓజీ, బాలయ్య అఖండ 2 పోటీ ఉండడంతో సెప్టెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నారు. దసరా రేస్ నుంచి అఖండ 2 తప్పుకునే అవకాశం ఉండడంతో మిరాయ్ దసరాకు వెళ్లిపోతుందన్న టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే ఘాటీకి పెద్దగా పోటీ ఏమీ ఉండదు. సెప్టెంబర్ 5న రావాల్సిన మిరాయ్ దసరాకొచ్చినా ఓజీతో పోటీ పడడు. సెప్టెంబర్ 25న ఓజీ రావడం పక్కా. 2 రోజుల తర్వాత మిరాయ్ ని రిలీజ్ చేస్తారు. అక్టోబర్ 2న కాంతారా 2 రావడంతో ఎందుకొచ్చిన పోటీ అనుకుంటే సెప్టెంబర్ 18నే మిరాయ్ వస్తుంది. ఈ లెక్కలన్నీ అఖండ 2 పోస్ట్ పోన్ పై ఆధారపడి ఉంటాయి. సెప్టెంబర్ 5న రావాల్సిన మిరాయ్ వాయిదా పడితే అనుష్క లక్కీ హీరోయిన్ అవుతుంది. మిరాయ్ నుంచి ఏదొచ్చినా సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న మిరాయ్తో ఘాటీ పోటీ పడాల్సి వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద కష్టపడాల్సి వస్తుంది. మిరాయ్ తప్పుకుంటే ఘాటీ పంట పండినట్టే, లేదంటే బొమ్మాలికి గట్టి పోటీ తప్పదు. కూలీ సినిమా ఎలా ఉంటుంది? హిట్టా ఫట్టా అన్న సంగతి తర్వాత
దర్శకుడు లోకేష్ కనగరాజ్ ముందే కరుణించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి చాలా ఫేవర్ చేశాడు. బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. లేదంటే కూలీ తర్వాత అందరి స్టార్స్ లాగానే రజనీకాంత్ కూడా కన్ఫ్యూజన్ లో ఉండేవారు. ఇంతకీ రజనీకాంత్ ఫ్యాన్స్ కి లోకేష్ చేసిన ఆ మేలేంటి చూద్దామా? లోకేష్ కన్ఫ్యూజన్ నుంచి రజనీకాంత్ ఒక్కడే ఊపిరి పీల్చుకున్నాడు. ఈ దర్శకుడి కథలన్నీ లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్లో భాగంగా ఉంటాయి. పార్ట్ 2 ఉందని ఊరిస్తాడే గాని సంవత్సరాలు గడిచినా తీయడు. అయితే లక్కీగా రజనీకాంత్ లోకేష్ బారిన పడలేదు. కూలీ సినిమాను ఒక పార్ట్గానే తీశాడు. లేదంటే సూపర్ స్టార్ కూడా ఎదురుచూపులు తప్పేవి కావు. ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి సామెత లోకేష్ ప్రశాంత్ నీల్ కు బాగా సరిపోతుంది. చేతిలో ఉన్న సినిమాలను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్ట్ ఓకే చేస్తారు. తీయాల్సిన సినిమా లిస్టు పెరుగుతున్నా కన్నెత్తి చూడడు. ఇంతవరకు పనిచేయని హీరోలను డైరెక్ట్ చేయాలన్న కాన్సెప్ట్తో ముందుకెళ్తూ సీక్వెల్స్ తీయాల్సిన హీరోలను నిర్మాతలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఏంటంటే పెద్ద లిస్ట్ ఉంది. కానీ వీటిలో ఒక్క సినిమాను డైరెక్ట్ చేయకుండా బాలీవుడ్ హీరో వెనకాల పడుతున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్లో తీయాల్సిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. లోకేష్ ను స్టార్ ను చేసిన ఖైదీ సీక్వెల్ చాలా సంవత్సరాలుగా ఊరిస్తోంది. కమల్ హాసన్ కు విక్రమ్ 2 బ్యాలెన్స్ ఉంది. ఇక మాస్టర్ 2, లియో 2 కూడా తీయాలని లోకేషే చెప్తున్నాడు. కానీ వీటిని పట్టించుకోడు. లోకేష్ ఎప్పటికప్పుడు ఇంతవరకు వర్క్ చేయని హీరోలను వెతుక్కుంటాడే కానీ కమిట్ అయిన సినిమాల జోలికి పోవటం లేదు. విక్రమ్ మూవీలో సూర్య పోషించిన రోలెక్స్ రోల్ సినిమాకు కిక్కెక్కిచ్చింది. దీంతో సూర్యతో రోలెక్స్ టైటిల్ తో సినిమా ఉంటుందన్నాడు. ఇవన్నీ అటకెక్కిస్తూ అమీర్ ఖాన్ తో సినిమా కమిట్ అయ్యాడు. కూలీ ప్రమోషన్ లో మాట్లాడుతూ ఇండియన్ ఆడియన్స్ కే కాదు వరల్డ్ వైడ్ సినీ లవర్స్ నచ్చేలా అమీర్ ఖాన్ తో యాక్షన్ మూవీ తీస్తానన్నాడు. తమిళ దర్శకుడు లోకేష్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెనకాల సీక్వెల్ పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు వెతుక్కుంటున్నారు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ సుకుమార్ గ్యాప్ తీసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత పుష్ప 3 తీయాలి అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ లోకేష్ మాత్రం సీక్వెల్స్ ని మర్చిపోతున్నారు. కేజీఎఫ్ హిట్ అయిన వెంటనే కేజీఎఫ్ 2 తీసిన ప్రశాంత్ నీల్ అదిరిపోయే హిట్ కొట్టాడు. కేజీఎఫ్ 3 తీస్తానని ప్రకటించి ప్రభాస్ తో సలార్ తీశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. తర్వాత కేజీఎఫ్ 3 తీస్తాడన్న నమ్మకం లేదు. కేజీఎఫ్ 3 ఉంటుందన్న ఆశను ఆసక్తిని చంపేస్తున్నాడు దర్శకుడు. సలార్ హిట్ అయిన వెంటనే సలార్ 2 ఉంటుందని ప్రశాంత్ నీల్ ప్రకటించేశాడు. ఫలానా నెలలో షూటింగ్ అంటూ నటీనటుల డేట్స్ కూడా తీసుకుని తూచనేశాడు. కట్ చేస్తే ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి వచ్చింది. సలార్ 2 ఎప్పుడంటే ఆ సమాధానం ఎవరి దగ్గర లేదు. ఎన్టీఆర్ మూవీని ఒక పార్ట్తో క్లోజ్ చేస్తే పర్వాలేదు. లేదంటే తారక్ ఫ్యాన్స్ ను సంవత్సరాల తరబడి ఊరిస్తాడు ప్రశాంత్ నీల్. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అటు స్టార్స్ ఇటు యంగ్ హీరోస్ తో వరుస సినిమాలు బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిర్మాణ రంగంలో కడుగుపెట్టి తీసిన తొలి సినిమా శ్రీమంతుడు 2015 ఆగస్టు 7న రిలీజ్ అయింది. తెలుగులో ఏ నిర్మాణ సంస్థకు లేనన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది, ప్రభాస్, ఫౌజీ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఆంధ్రా కింగ్ తాలూకా, జై హనుమాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బ్యానర్లో రూపొందుతున్న లైనప్ పెద్దదే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం కిష్కింధపురి. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. ఉండిపోవే నాతోనే అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇవ్వగా పూర్ణచారి రాశారు. 90s మిడిల్ క్లాస్ లో నటించిన మౌలి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శివాని నాగారం జంటగా నటించిన సినిమా లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ దర్శకుడు. ఈటీవీ విన్ ఈ సినిమా నిర్మించగా సెప్టెంబర్ 12న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. రాజాగాడికి పాటను రిలీజ్ చేశారు. సింజిత్ తెరమిల్లి స్వరాలు సమకూర్చగా కిట్టు విశాప్రగడ రాశారు. సంజిత్ హెగ్డే ఆలపించాడు. భర్త నుంచి విడిపోయిందంటూ వస్తున్న వార్తలను సంగీత ఖండించింది. ఆమె ఇన్స్టాగ్రామ్ లోని సంగీత క్రిష్ పేరుని సంగీతగా మార్చిందని, త్వరలో విడాకులు తీసుకుంటారన్న కథనాలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన సంగీత మొదటి నుంచి ఇన్స్టాలో తన పేరుని సంగీత యాక్టర్ గానే ఉంచుకున్నానని తెలిపింది. ఇద్దరం సంతోషంగా ఉన్నామని, గాసిప్స్ రావడంతో రియాక్ట్ కావాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విజయ్ రామరాజు, సిజా రోజ్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా అర్జున్ చక్రవర్తి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. మేఘం వర్షించదా అంటూ సాగే ఈ పాటకు విఘ్నేష్ భాస్కరన్ ట్యూన్ ఇచ్చారు.